ఇదిగో చూస్తున్నారు కదా! ఇదే రెడ్ హిల్స్ స్వామియార్‌గా ప్రసిద్ధికెక్కిన సయ్యద్ జలాలుద్దీన్ బాబా వారి సమాధి. అదే దర్గా. ఇది కొంతకాలం నుంచి గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్‌గా దీన్ని సీల్ వేసేశారు. ఎందుకంటే ఇక్కడేదో సమస్య జరిగిందిట వీళ్ళలో. ఇక్కడున్న వ్యక్తి ఎవరో ఏదో హత్య చేయబడ్డారని కూడా కథనం వినబడుతోంది. అందువల్ల ఈ దర్గాని ప్రస్తుతం సీల్ వేసేశారు అఫీషియల్‌గా. కోర్ట్‌లో కేసు నడుస్తోందట. అందుకని వారిని లోపలికి వెళ్లి దర్శించుకునే భాగ్యం కలగలేదు. లోపలంతా ఇది చాలా సంవత్సరాల నుంచి సీల్ వేసేసి ఉండడం వల్ల లోపలంతా మీరు చూస్తున్నట్టు మొత్తం అంతా దుమ్ము, ధూళి అంతా కూడా ఉంది అలాగా. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయినా సరే బాబాగారి దయ వల్ల, షిరిడీ సాయినాథుని దయ వల్ల రెడ్ హిల్స్ సమీపాన ఉన్న బుదూర్ గ్రామంలో ఉన్న సయ్యద్ జలాలుద్దీన్ బాబా వారి సమాధి దర్గాని దర్శించుకునే భాగ్యం కలిగింది. సయ్యద్ జలాలుద్దీన్ బాబా తమిళనాడులోని మద్రాస్ సమీపాన, అదే ప్రస్తుత చెన్నై సమీపాన ఉన్న రెడ్ హిల్స్ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న బుదూర్ అనే గ్రామంలో వారి సమాధి, అదే దర్గా ఉన్నది. రెడ్ హిల్స్ స్వామియార్‌గా ఈయన ప్రసిద్ధికెక్కారు. ఈయన పెషావర్‌లో జన్మించారు. ఆ తర్వాత కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్తావస్థలో ఉండేవారనమాట. ఈయన ఆ రెడ్ హిల్స్ సమీపాన తిరుగుతూ అక్కడ ఉన్న ఏ అంగట్లోకైనా వెళ్ళి కూరగాయల అంగడి కావచ్చు, తినుబండారాల అంగడి కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి వారి దగ్గర ఏదైనా తీసుకుంటే వారికి వ్యాపారం అద్భుతంగా జరిగేదనమాట. అందుకని ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి వ్యాపారులు ఎదురు చూసేవారు. ఈయన 1950ల ప్రాంతంలో రెడ్ హిల్స్ సమీపాన బుదూర్ అనే గ్రామం వద్ద నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయన్ని ఆ గ్రామస్తులు కొంతమంది మునుస్వామి, ఘనశ్యామ్ సింగ్ లాంటి వారు ఆయన్ని సేవించారు జీవితాంతం. ఒకసారి ఆయన సన్నిధిలో ఉన్న కాశీ, ఘనశ్యామ్ సింగ్, మునుస్వామి మొదలైన వారు ఆకలి వేస్తోంది. అప్పుడు బాబావారు అడిగారనమాట, ఏమిటి అలా ఉన్నారని. వారు తమకి బాగా ఆకలిగా ఉందని, తమకి వేడివేడిగా బిర్యానీ కావాలని బాబాగారిని ప్రార్థించారు. అప్పుడు సయ్యద్ జలాలుద్దీన్ బాబా వారు ఆకాశం కేసి చూసి ఏదో స్మరిస్తూ గొణుగుతూ పకపకా నవ్వారనమాట. కొంతసేపట్లోనే వారున్న కుటీరం ముందర ఒక జట్కా వచ్చి ఆగింది. కొందరు వ్యక్తులు ఒక పెద్ద పాత్రతో వండిన బిర్యానీని తీసుకొచ్చి వీరి ఎదురుగా పెట్టారనమాట. వీరందరూ వారిని మీ వివరాలేంటని అడిగితే, మా గురించి మీకెందుకు? మీకు బిర్యానీ కావాలి గదా! అది లభించింది గదా! అని అన్నారనమాట. ఈ బాబాగారిని సేవించిన వారిలో ఘనశ్యామ్ సింగ్ అనేవారు బాబాగారికి ఎప్పుడూ వారి సేవ చేస్తుండేవారు. ఆ ఘనశ్యామ్ సింగ్ గారు బ్రహ్మచారిగా ఉండిపోవాలననుకున్నారు.
అప్పుడు ఒకరోజు సయ్యద్ జలాలుద్దీన్ బాబా గారు ఘనశ్యామ్ సింగ్ గారితో నీకు పెళ్ళవుతుంది, బిడ్డలు కూడా కలుగుతారని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన వాక్కు మరి మహాత్ముల వాక్కు భగవంతుని వాక్కుతో సమానం గదండీ! అలాగే జరిగింది. అలా ఎన్నో మహిమలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన చూపించారు. ఎందరికో వారు ఏ అంగట్లో తీసుకుంటే వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఏదైనా కష్టాల్లో ఉన్నవారొచ్చి బాబాగారిని ప్రార్థిస్తే వారి కష్టం తీరిపోయేది. అలాంటి సయ్యద్ జలాలుద్దీన్ బాబా గారు 1964 అక్టోబర్ 28న సాయంత్రం సమయంలో ఆవో జిబ్రాయిల్ మేరా ఆర్డర్ హే అని పెద్ద పెద్దగా కేకలు వేశారు. అక్కడున్న భక్తులందరితో అతి తొందరలో తాను సమాధి చెందబోతున్నామని వారికి సూచించారు. వారు చెప్పినట్టే సరిగ్గా రాత్రి 11:45 అవుతుండగా అల్లాహో 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 అని 7 సార్లు స్మరించి ఆ పరమాత్మలో లీనమయ్యారు. ఆ అల్లాలో ఐక్యమయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఇదే. చెన్నై సమీపంలో ఉన్న రెడ్ హిల్స్ దగ్గరున్న బుదూరు గ్రామంలో సమాధి అయిన గొప్ప మహనీయులు, రెడ్ హిల్ స్వామివారిగా ఖ్యాతికెక్కిన మహనీయులు సయ్యద్ జలాలుద్దీన్ బాబా వారి ఒరిజినల్ ఫోటో అండి. ఇది చాలామంది దగ్గర లేదు. చాలా కష్టపడి ఈ ఫోటోని మనం ఒరిజినల్ ఫోటోని పెయింట్స్ ఉన్నాయండి. పెయింటింగ్స్ ఉన్నాయి చాలా. గానీ అతి కష్టంతో అందరూ ఈ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలని అతి కష్టంతో షిరిడీ సాయినాథుని దయతో అలాగే బాబావారి దయతో ఈ ఫోటో లభించడం జరిగింది. అందరూ తప్పకుండా దర్శించి ఆ అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నేను ఆశిస్తున్నాను. ఎందరో మహనీయులు అలాంటి వారిలో ఒకరు సయ్యద్ జలాలుద్దీన్ బాబా వారు. అందరూ కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. అవకాశం ఉన్నవారు ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న రెడ్ హిల్ సమీపాన ఉన్న బుదూరు గ్రామంలో ఉన్న ఈ దర్గాని దర్శించండి. దీని లోపలికి వెళ్ళడం మాత్రం కుదరదు. ఇందాక నేను చెప్పినట్టు ఇది కోర్టు కేసులో ఉందిట. అందువల్ల వెళ్ళేవారు బయట నుంచి బాబాగారికి దండం పెట్టుకోవచ్చు. అక్కడ పెద్దగా వసతి అవకాశం లేదు. చుట్టుపక్కల చిన్న చిన్న షాపులున్నాయి. అక్కడ మనం ఆయనకి సమర్పించుకునే వస్తువులు అక్కడ దొరుకుతాయి. మీకందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.
మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురాగలము. అందరూ తప్పకుండా మా వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా! నమస్కారం.